కుటుంబంలో జన్మించాడు. చేతిలో రూపాయి లేకుండా చాలా కష్టాలు దాటుకొని గొప్ప పేరును, హోదాను సంపాదించడం మనం మామూలుగా సినిమాల్లోనే చూస్తుంటాం. అలాంటి కథనే నిజ జీవితంలో జరిగితే ఎలా ఉంటుంది? కూలీ నుంచి దాదాసాహెబ్ అవార్డ్ వరకు తన ప్రస్తావన ఎంతో స్ఫూర్తిదాయకమనే చెప్పుకోవాలి. ఆ హీరో ఎవరనే కదా మీ డౌట్? తన పేరంటూ తెలియని వారు ఎవరు ఉండరు. తన సినిమా వస్తుందంటే చాలు బట్టలు చింపేసుకుంటారు. పూటకు తిండి లేక ఆర్థిక కష్టాలు వెంటబడిన కూలీ నుంచి దాదాసాహెబ్ అవార్డ్ కొట్టారంటే మామూలు విషయం కాదు. బాల్యంలో పూటకు తిండి లేక, యవ్వనంలో ఆర్థిక కష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి రజనీకాంత్ గారు. 1950లో ఎక్కడో మహారాష్ట్రలో జన్మించిన శివాజీరావు గైక్వాడ్ ఆ తర్వాత సినిమా కోసం తన పేరుని రజనీకాంత్గా మార్చుకున్నారు. కర్ణాటకలో కొన్నేళ్ళు కండక్టర్గా పనిచేశారు. టికెట్స్ ఇస్తున్నప్పుడు తన స్టైల్ చూసి ఓ స్నేహితుడు సినిమాల్లో ట్రై చేయంటే అలా మద్రాసు వచ్చి అక్కడ నటుడిగా తన ప్రస్తావన మొదలుపెట్టారు. 1975లో బాలచందర్ తెరకెక్కించిన అపూర్వ రాగంగల్ సినిమాతో తెరంగేట్రం చేశారు రజనీకాంత్. అదే ఏడాది తెలుగులో తూర్పు పడమరగా విడుదలైంది ఈ సినిమా. తన కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు రజనీ. తినడానికి తిండి లేక కూలీగా, కార్పెంటర్గా పనిచేశారు. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా ప్రయత్నించారట. సినిమా ఏదైనా తన మేనరిజం, స్టైల్, డైలాగ్ డెలివరీతో వరుసగా సినిమాలు తీస్తూ ఇండస్ట్రీలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. 1978వ సంవత్సరంలో 1 కాదు 2 కాదు ఏకంగా 20కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆ సమయంలోనే వచ్చిన భైరవి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ను అందుకుంది. అప్పుడే ఆయనకు సూపర్ స్టార్ అనే బిరుదు దక్కింది. ఇక ఆ తర్వాత ఎన్నో అవార్డులు కూడా పలకరించాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. 2016లో దివంగత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి పద్మవిభూషణ్ పురస్కారం సైతం రజనీకాంత్ అందుకున్నారు. ప్రస్తుతం రజనీ జై భీమ్ దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటు లోకేష్ కనకరాజ్తో కూలీ సినిమా కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లిమ్స్ ఆడియన్స్లో మామూలు ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేయలేదు. ఈ సినిమాలో శృతి హాసన్, నాగార్జున కూడా ఉన్నారు. ఈ సినిమాకు దాదాపు 250 నుంచి 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. 46 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు రజనీకాంత్ గారు. 7 వయస్సులోనూ రికార్డులు తిరగరాస్తున్న రజనీకాంత్ గురించి మనం ఇంకేం చెప్పగలం? సో ఫ్రెండ్స్, విన్నారు కదా, కష్టపడితే ఫలితం ఖచ్చితంగా దక్కుతుందనే విషయం మన రజనీకాంత్ గారిని చూస్తే అర్థమవుతుంది. మీకు ఈ పాటికే అర్థమైపోయింది అనుకుంటా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన విశ్వ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి.